చరిత్ర చదవడం అబ్బా వినడానికి సింపుల్గా ఉంటుంది కదా. కానీ ఒక్కసారి ఆ పుస్తకాలు తెరిస్తే అసలు కన్ఫ్యూజన్ అక్కడే మొదలవుతుంది. చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద చిక్కుముడిని ఈరోజు మనం విప్పుదాం. ఈ కథ అంతా ఎక్కడ మొదలైందంటే రెడిట్లో అడిగిన ఒకే ఒక్క సింపుల్ ప్రశ్నతో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా సరదాగా మన గతం గురించి తెలుసుకోవాలనుకున్నా చాలామందికొచ్చే మొదటి ప్రశ్న ఇదే. కాని అక్కడ వచ్చిన సమాధానాలు చూస్తే బహుశా తల తిరిగిపోవడం ఖాయం. సరే, ఎవరో ఒక యూజర్ ఇలా మంచి సలహా ఇచ్చారు. రోమిలా థాపర్ పుస్తకాలు చదవండి, ఆమె ఒక అద్భుతమైన చరిత్రకారిణి అన్నారు. ఆహా, సింపుల్గా సమాధానం దొరికేసింది అనిపిస్తుంది కదూ. అనుకున్నామో లేదో వెంటనే దీనికి పూర్తి ఆపోజిట్ కమెంట్. ఆమె పుస్తకాలతో అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఇంకొకరు. చూసారా, ఇక్కడే మొదలైంది అస్సలు కన్ఫ్యూజన్. ఈ చర్చ కేవలం పుస్తకాల గురించి కాదు, ఇంకాస్త ముందుకు వెళ్ళింది వాళ్ల ఐడియాలజీల మీదకి. ఒక యూజర్ అయితే ఏకంగా ఆమె ఒక కమ్యూనిస్ట్ అని ముద్ర వేసేశారు. అమ్మో, ఇది కేవలం బుక్ రివ్యూలా లేదు, ఏదో పెద్ద ఐడియాలజీల యుద్ధంలా ఉందే. అంతేకాదు, ఆమె రీసెర్చ్ అంతా పాతబడిపోయిందని, అసలు ఆమెకు సంస్కృతమే రాదని, ఇలాంటి కాంక్రీట్ విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, మనలాంటి ఒక సాధారణ పాఠకుడు ఎవరి మాట నమ్మాలి? ఏ పుస్తకం కొనుక్కోవాలి? ఈ మొత్తం గందరగోళం మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలు చరిత్రను అర్థం చేసుకోవడం ఎందుకింత కష్టంగా ఉంటుంది? ఈ చిక్కుముడి విప్పాలంటే మనం ఏ పుస్తకం చదవాలి అని అడగడం ఆపేసి కాస్త వెనక్కి వెళ్ళి అసలు చరిత్ర అంటే ఏంటి అనే ప్రశ్న వేసుకోవాలి. సమాధానం అక్కడే దాగుంది. మనం హిస్టరీ అంటాం కదా, ఈ పదం హిస్టోరియా అనే పాత గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అర్థం కేవలం గతంలో జరిగిన కథ అని కాదు, పరిశోధన చేసి వెతికి తెలుసుకున్న జ్ఞానం అని. అంటే చూసారా, చరిత్ర అనేది ఎవరో చెప్పిన కథ కాదు, అది ఒక ఇన్వెస్టిగేషన్ లాంటిది. ఇక్కడ మనమొక చాలా ఇంపార్టెంట్ తేడాని గమనించాలి. చరిత్ర అంటే గతంలో జరిగిపోయిన సంఘటనలు, ఓకే. కానీ హిస్టోరియోగ్రఫీ అంటే ఏంటంటే ఆ సంఘటనల గురించి చరిత్రకారులు ఎలా రాస్తున్నారు, ఏ ఆధారాలు వాడుతున్నారు, వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని స్టడీ చేయడం. ఈ చిన్న తేడా అర్థమైతే చాలు, సగం కన్ఫ్యూజన్ పోయినట్టే. సరే, మరి చరిత్రకారులు ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? వాళ్ల దగ్గర ప్రధానంగా 2 రకాల టూల్స్ ఉంటాయి. ఒకటి, పురావస్తు ఆధారాలు, అంటే తవ్వకాల్లో బయటపడ్డ వస్తువులు, పాట కట్టడాలు. 2, సాహిత్య ఆధారాలు, అంటే ఆ కాలంనాటి పుస్తకాలు, రాతిమీద చెక్కిన శాసనాలు, ఇలాంటివి. ఈ టూల్స్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో చూద్దామా? దీనికోసం మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. సింధు లోయ నాగరికత ప్రపంచంలోకి అడుగు పెడదాం. పురావస్తు శాస్త్రవేత్తలు కాలాన్ని ఎలా చూస్తారంటే వాళ్లు దాన్ని ముక్కలు ముక్కలుగా, అంటే దశలుగా విభజిస్తారు. ఉదాహరణకు సింధులోయ నాగరికతనే తీసుకుంటే తొలి హరప్ప, పరిపక్వ హరప్ప, చివరి హరప్ప అని ఇలా 3 దశలుగా విభజించారు. ఇది మనకు ఒక టైంలైన్ ఇస్తుంది. చూడండి ఇక్కడ, మొహంజొదారోలో పెద్ద స్నానవాటిక, లోథల్లో ప్రపంచంలోనే మొదటి మానవ నిర్మిత ఓడరేవు, సుర్కోటడాలో గుర్రం ఎముకలు, ఇవన్నీ పురావస్తు ఆధారాలు. ఇవే చరిత్రకారులకు దొరికే క్లూజ్ అన్నమాట. వీటిని బట్టేవాళ్లు ఆ కాలంనాటి కథను మళ్ళీ నిర్మించారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సింధులోయ భాష, వాళ్ల లిపి మనకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఏం రాసిపెట్టి వెళ్లారో మనం చదవలేం. ఇక మిగిలిందేంటి? దొరికిన వస్తువులను బట్టి కథను ఊహించడం లేదా వ్యాఖ్యానించడం తప్ప చరిత్రకారులకు వేరే దారిలేదు. ఇప్పుడు అసలు పాయింట్ అర్థమవుతోంది కదా. అందరూ చూసేది ఒకే గుర్రమేముకను, కాని ఒక చరిత్రకారుడు ఓ వాళ్లకు గుర్రాలు తెలుసు అని రాస్తాడు, ఇంకొకరు లేదు ఇది వేరే దేశం నుండి వ్యాపారం ద్వారా వచ్చిండొచ్చు అని వాదిస్తారు. ఆధారం ఒకటే, కాని కథలు మాత్రం వేర్వేరు. అందుకే చరిత్రలో ఇన్ని పుస్తకాలు, ఇన్ని వాదనలు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన రెడిట్ చర్చ దగ్గరికి వద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మంచి వర్సెస్ చెడులాగా లేదు కదా. ఆర్ఎస్ శర్మ మార్క్సిస్ట్ కోణంలో, అంటే డబ్బు, సమాజం పరంగా చూస్తారు. రోమిలా థాపరేమో పాత అభిప్రాయాలను ప్రశ్నిస్తారు, నిజంగా అలా జరిగిందా అని. ఇక ఉపేంద్ర సింగ్ దొరికిన పురావస్తు ఆధారాలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. ఇవి వేర్వేరు లెన్సులు, అంతే. ఈ చర్చలో రివిజనిస్ట్ అనే పదం తరచుగా వినిపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు.
దాని అర్థం చాలా సింపుల్. అప్పటికే ఉన్న ఒక చారిత్రక కథనాన్ని కొత్త ఆధారాలతో లేదా కొత్త ఆలోచనా విధానంతో సవాలు చేయడమే రివిజనిస్ట్ హిస్టరీ. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమేంటంటే, చరిత్ర చదివేటప్పుడు మన లక్ష్యం ద బెస్ట్ ఒకే ఒక్క పరిపూర్ణమైన పుస్తకాన్ని వెతకడం అస్సలు కాదు. ఎందుకంటే అలాంటి పుస్తకం ఒకటి ఉండదు. అయ్యో, మరి ఒకే సరైన పుస్తకం లేనప్పుడు మనం చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి? డోంట్ వరీ, దీనికూడా ఒక పద్ధతి ఉంది. ఒక హిస్టారియన్లా చదవాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, మీరు చదువుతున్న రచయిత ఏ స్కూల్ ఆఫ్ థాట్కి చెందినవారో వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకోండి. సెకండ్, ఒకే పుస్తకానికి అతుక్కుపోకుండా వేర్వేరు అభిప్రాయాలున్న పుస్తకాలను కూడా చదవండి. అప్పుడే పూర్తి పిక్చర్ వస్తుంది. థర్డ్, ప్రతి పుస్తకానికి కొన్ని బలాలు, కొన్ని బలహీనతలుంటాయని గుర్తుంచుకోండి. ఈ స్కిల్ కేవలం పరీక్షలకో డిగ్రీలకో కాదు, తెలంగాణ పోలీస్ ఎస్ఐ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీ ఎందుకు అంత కీలకమైన సబ్జెక్టుగా ఉందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఆ పరీక్షలు మన జ్ఞాపక శక్తిని టెస్ట్ చేయటం లేదు, మన విశ్లేషణ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నాయి. అంటే ఇచ్చిన ఆధారాలను బట్టి వాదనల్ని ఎలా బేరీజు వేస్తాం, భిన్న దృక్కోణాలని ఎలా అర్థం చేసుకుంటాం అన్నదే ఇక్కడ అసలైన పరీక్ష. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చరిత్ర అనేది ఒక నిరంతర సంభాషణ అయితే, ఎప్పటికప్పుడు తిరిగి రాయబడే ఒక కథ అయితే, భవిష్యత్తులో మన గతం గురించి ఎలాంటి కొత్త కథలు మనం వినబోతున్నాం?